అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. సిఏఏ అమలు గురించి కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేసిన దగ్గర నుండి దేశంలోని పార్టీలు అన్నీ, మీడియా రకరకాలుగా సిఏ వెంట పడ్డాయి. ఎవరికి తోచినట్టు వారు మాట్లాడేస్తున్నారు. అంతకు ముందు దాకా ఆకాశమెత్తు బగ్గున లేచిన రైతు ఉద్యమం, అదే పంజాబీల పెయిడ్ ఉద్యమం వెనకాల పడ్డవారంతా ఇప్పుడు ఇటు తిరిగారు. అక్కడ రైతులు ఇప్పటికీ ఏదో చేసేస్తున్నారు గాని వారిని పట్టించుకునే వాడే లేడు. దాదాపుగా బీజేపీకి చెందని వారు అంతా సిఏఏపై ఏదో ఒక రాయి వేస్తున్నారు. సరే, ఇది ఈ దేశానికి సంబంధించిన ఒక పెద్ద నిర్ణయం కాబట్టి, దేశంలోని అధికార పక్షానికి ప్రతిపక్షం ఉంటుంది కాబట్టి గోల ఈ విషయంగా జరుగుతూ ఉంది అనుకుంటే, సందెట్లో సడేమియాలాగా దీనిపై అమెరికా సీరియస్ కామెంట్ చేసింది. అతని పేరు మిల్లర్, మాథ్యూ మిల్లర్. ఇతను యుఎస్ఏ విదేశాంగ శాఖ ప్రతినిధి. ఇతనేమన్నాడంటే, మార్చి 11న ప్రకటించిన పౌరసత్వ సవరణ చట్టం నోటిఫికేషన్ గురించి మేము ఆందోళన చెందుతున్నాం. ఈ చట్టం ఎలా అమలు చేయబడుతుందో అని మేము నిశితంగా పరిశీలిస్తున్నాం. మత స్వేచ్ఛను గౌరవించడం మరియు అన్ని వర్గాలకు చట్టం కింద సమానమైన గౌరవం అందించడం అనేవి ప్రాథమిక ప్రజాస్వామ్యం యొక్క సూత్రాలు అన్నాడు. సిఏఏ పైన నీ అభిప్రాయం చెప్పరా బాబు అని ఇతడిని మోడీజీ గారు గాని అమిత్ షా గారు గాని అడిగారా ఏంటి? సిఏఏ అమలు చేస్తున్నాం, ఎలా ఉంటుందంటారు అని అడగాల్సిందా ఏమిటి? అడిగితే ఈయన ఏ గొడవ లేకుండా సెట్ చేసేవాడా ఏంటి? ఆలు రావు గాని అగ్రతాంబూలం కావాలి అన్నట్టు అన్నింటిలోకి చొచ్చుకు వస్తుంది యుఎస్ఏ. పైగా ఆ అంటే అపరాధం, ఊ అంటే ఉచ్చిలితనం, నారాయణ అంటే బూతుమాట అనే వంకర కామెంట్లతో ముందుకు వస్తుంది. అట్లా వస్తే భయపడే కాలం కాదురా బాబు. పైన షర్టు కూడా వేసుకోక నడుం కిందికి జారిపోయిన నెక్కరేసుకుని ముక్కు చీముడి కారే కుర్రాన్ని చూసి ఏరా బాబు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగితే, నీకెందుకురా మామా, నీ సంగతి నువ్వు చూసుకో అనే కాలం ఇది. అలాంటిది 140 కోట్లకు పైగా పాపులేషన్ ఉన్న అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం ఊరుకుంటుందా? ఓ మాథ్యూ మిల్లరు, నువ్వు సీరియస్ అయితే వెంటనే అంబులెన్స్ని పిలిపించుకుని వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అవ్వు అంటుంది. మరంతే కదా, అనువుగాని చోట అధికులం అంటే అవమానమే గతి. మరి సరే, మన కామెడీ కాస్త పక్కన పెడితే మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ స్పోక్స్ పర్సన్ ఏమన్నారో చూద్దాం. ఈయన పేరు రణధీర్ జైస్వాల్. రణధీర్ జైస్వాల్ గారు యుఎస్ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ వంకర మాటలకు కౌంటర్ ఇస్తూ, భారతదేశం యొక్క బహుళ సాంప్రదాయిక విధానాలను గురించి పూర్తిగా తెలియని వారు ఈ విషయంగా ఉపన్యాసాలు ఇవ్వడం మానుకోవడం మంచిది. అంటే నీకు భారత గురించి ఏమీ తెలియకపోతే నువ్వు మూసుకునుండు గమ్మున అన్నాడు అని అర్థం. సరే, జైస్వాల్ గారు ఇంకా ఏమన్నారంటే, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ల నుండి 31 డిసెంబర్ 2014 లేదా అంతకంటే ముందు భారత్లోకి ప్రవేశించిన హిందూ, సిక్కు, బౌద్ధ, పార్సీ మరియు క్రైస్తవ మతాలకు చెందిన వారు, హింసకు గురైన వారు ఎవరైతే ఉన్నారో అలాంటి మైనారిటీలకు ఈ చట్టం వర్తిస్తుంది. వారికి ఇది స్వర్గధామాన్ని ఇస్తుంది. సిఏఏ అంటే పౌరసత్వం ఇవ్వడం గురించి, అంతేగాని ఇప్పటి వరకు ఇక్కడ పౌరసత్వాన్ని అనుభవిస్తున్న వారి పౌరసత్వాన్ని తీసివేయడం గురించి మాత్రం కాదు. ఈ పాయింట్స్ని అండర్లైన్ చేసుకోవాలి. మానవులకు గౌరవాన్ని, వారి హక్కులకు మద్దతుని ఇస్తుంది ఇది. ఇంతేగాని ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేసే ఈ చట్టం గురించి ఇలాంటి అభిప్రాయాలను వ్యక్తం చేయకూడదు. భారత రాజ్యాంగం పౌరులందరికీ మత స్వేచ్ఛను కల్పించే విధమైన హామీని ఇస్తుంది. మైనారిటీల గురించి ఇందులో ఆందోళనకరమైన, ప్రమాదకరమైన అంశాలు ఏవీ లేవు అంటూ మాథ్యూ మిల్లర్కి లాక్ వేశారు జైస్వాల్ గారు. ప్రభుత్వాధినేతలు, ప్రతినిధులు ఇలా ఎన్ని చెప్పినా 3 ముస్లిం దేశాల నుండి వచ్చిన రెఫ్యూజీస్కే ఎందుకు సిటిజన్షిప్ ఇవ్వాలి? శ్రీలంక లాంటి దేశాల నుండి కూడా వచ్చారు కదా, మరి వారికి కూడా ఇవ్వవచ్చు కదా. ఇప్పుడు ఈ 3 దేశాల నుండి వచ్చిన మైనారిటీలకి సిటిజన్షిప్ ఇచ్చిన తర్వాత మెల్లిగా సిటిజన్షిప్ లేని వారిని దేశం బయటికి దొబ్బేస్తారు. అందుకే సిఏఏ తెచ్చారు అని సోషల్ మీడియాలోని అతిపెద్ద మేధావులు విశ్లేషిస్తూ ఉన్నారు. ప్రతిపక్షాలు కూడా విమర్శిస్తున్నాయి. ఏ దేశం నుండి ఎవరైనా వచ్చి సిటిజన్షిప్ని అడగవచ్చు. ఇప్పుడు భారతదేశం నుండి యుఎస్కి, యూకేకి, ఇంకా ప్రపంచ దేశాలన్నింటికి భారతీయులు వెళ్ళి అక్కడ స్థిరపడటం లేదా, సిటిజన్షిప్ పొందటం లేదా? సిటిజన్షిప్ పొందే ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారం వెళ్ళాలి, పొందాలి. ఇక శ్రీలంక నుండి రాలేదా వేలాది మంది వలసదారులు అంటే వారు మతహింస ద్వారా వచ్చిన వారు కాదు కదా. ఇంకా ముస్లిం దేశాల నుండి వచ్చిన ముస్లింలకు కూడా ఇవ్వవచ్చు కదా. అంటే ముస్లిం కంట్రీస్ నుండి వచ్చిన వారు మతహింసను ఎదుర్కొన్న వారు ఎలా అవుతారు? అవి వారి వారి మత రాజ్యాలే కదా. ముస్లిం రాజ్యాల నుండి వచ్చిన ముస్లిమేతరులు మతహింస భరించలేక ప్రాణభయంతో పారిపోయి వచ్చారు.
ఇలా ఆ దేశాల నుండి చొరబడిన లక్షలాది మంది ముస్లింలు రోహింగ్యాలు తమ దేశాలతో పోరాడడానికి బదులు భారత్లోకి వచ్చి ఇక్కడ టెర్రరిజానికి పాల్పడుతున్నారు. అయినా సరే ప్రభుత్వం ఏమంటోంది? సిటిజన్షిప్ కి తగిన ఆధారాలు చూపించండి, పొందండి, వీసాపై ఉండండి అంటోంది. మరి ఏ ఆధారాలు లేకుండా చొరబడి వచ్చి ఈ దేశ సంపదను పందికొక్కుల్లా మెక్కుతూ ఇక్కడ జరిగే అల్లర్లలో మొదటి స్థానంలో ఉంటూ ఇక్కడి ప్రజలపైననే అక్కసును అణచివేతను ప్రదర్శిస్తాం అని ఎవరైనా అంటే వారిని మెడలు పట్టి బయటికి దొబ్బాల్సిందే కదా. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ 3 ముస్లిం దేశాల నుండి వచ్చిన ముస్లిమేతరులు తిరిగి వెనక్కు వెళ్ళి అక్కడ బతకలేరు. ఎందుకంటే ఆ హింసను తట్టుకోలేక వారు ఇక్కడికి వచ్చారు. అదే సమయంలో ముస్లింలు మాత్రం వెళ్ళగలరు. వీరు వచ్చిన కారణం మతహింస కాదు కాబట్టి. ఈ వలస ముస్లింలు అంతా కలిసి 370 ఆర్టికల్స్ ని వ్యతిరేకిస్తూ, సిఏఏని వ్యతిరేకిస్తూ, కాశ్మీర్ సపరేషన్ ని కోరుతూ, బెంగాలులో అరాచకానికి పాల్పడుతూ చెలరేగిపోతూ ఉంటే కూడా వీరికి సిటిజన్షిప్ ని ఇవ్వాలా? వారికి వారి వారి దేశాలు ఉన్నాయి కదా. రోహింగ్యాల వల్ల, ఇలా అక్రమంగా చొరబడిన ఈ 3 దేశాల ప్రజల వల్ల దేశంలో ఎలాంటి హింస జరుగుతుందో సిఏఏని వ్యతిరేకిస్తున్న వారికి కూడా తెలుసు. మరి ఏమిట్రా అంటే అధికార పక్షాన్ని ప్రతి అంశంలోనూ దెబ్బతీయాల్సిందే. ఈ మేధావులు కూడా ఇంతే. ఏ కాంగ్రెస్కో, కమ్యూనిస్ట్ పార్టీకో లేదా ఆయా భావజాలానికో చెందిన వారు ఉంటారు. వారు ప్రతి దాంట్లోనూ తప్పులు వెతుకుతూ విమర్శిస్తూ ఉంటారు. సరే, అయితే వీరంతా ఎంత వ్యతిరేకించినా, ఎంతగా అడ్డుకున్నా ఈసారి సిఏఏని అమలు చేసి తీరుతాం అని అమిత్ షా గారు మొన్ననే కుండ బద్దలు కొట్టి చెప్పారు. इसमें एनआरसी का कोई प्रोविजन नहीं है. 2, इसमें किसी की नागरिकता छीनने का कोई प्रोविजन नहीं है. ఆయన ఏమన్నారు అంటే ఆశ్రయం కోరి వచ్చిన వారికి భారత పౌరసత్వం కల్పించడం అనేది మన సార్వభౌమాధికారం తీసుకున్న నిర్ణయం. దీనిపై ఎట్టి పరిస్థితిలోనూ రాజీ పడేదే లేదు. సిఏఏని తెచ్చాం, ఇక అంతే. దీనిని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు. రాజ్యాంగం ప్రకారం ఏ దేశ ముస్లింలైనా భారతీయ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు తెచ్చిన చట్టం పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లలో బాధించబడిన ముస్లిమేతర మైనారిటీల కోసం ఉద్దేశించింది. అలా అని ముస్లింలు ఈ దేశ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోకుండా ఈ చట్టం నిషేధించదు. దీని గురించి చాలాసార్లు చాలా వేదికల నుండి నేను మాట్లాడాను. ఏ పౌరుడి హక్కులను ఈ చట్టం తొలగించదు. అందువల్ల ఎవ్వరూ భయపడవలసిన అవసరమే లేదు. 2019లో లాగే మళ్లీ సిఏఏపై ఆందోళనలు తీవ్రస్థాయికి వెళితే ఏం చేస్తారు? పునరాలోచన చేస్తారా అని ప్రశ్నిస్తే ఆయన, లేదు, దీనిని ఎన్నటికీ వెనక్కి తీసుకోబోం. మేము అధికారంలోకి వస్తే ఈ చట్టాన్ని ఉపసంహరిస్తామని కాంగ్రెస్ లీడర్లు చెబుతున్నారు. కానీ తాము ఎన్నటికీ అధికారంలోకి రాలేమని వారికి, అంటే ఇండీ కూటమికి బాగా తెలుసు. కాబట్టి ఈ చట్టం రద్దు కాదు. దీనిపై మేము దేశవ్యాప్తంగా అవగాహన కల్పిస్తాం. ఈ చట్టం ఆధారంగా బీజేపీ కొత్త ఓటు బ్యాంకును సృష్టించుకుంటోంది అని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కానీ వీరికి ఏ పని పాట లేదు. ఆనాడు ఆర్టికల్ 370 రద్దును కూడా ఇలాగే అడ్డుకోజూశారు. 2019లో దీనిని పార్లమెంట్లో ఆమోదించాం. కానీ కోవిడ్ మొదలైన కారణాల వల్ల అమలు చేయడం ఆలస్యమైంది. ఇప్పుడు అమలు చేస్తున్నాం. మేము ఇప్పటి వరకు సిఏఏ ఎందుకు తెచ్చాం అనే విషయంగా చాలా స్పష్టంగా వివరించాం. మరి మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో దీనిని స్పష్టంగా చెప్పగలరా? రాహుల్ గాంధీ చెప్పాలి. మరి కేజ్రీవాల్, మమతా బెనర్జీ, కేరళ సీఎం, తమిళనాడు సీఎం మొదలైన వారంతా వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నారు. కానీ ఇది రాష్ట్రాలకు సంబంధించినది కాదు, కేంద్రానికి సంబంధించిన అంశం అంటూ చెప్పారు అమిత్ షా గారు. ఎవరు ఎంతగా చెప్పినా శ్రీలంక వలసదారులకి మాత్రం ఎందుకు ఇవ్వలేదు? మయన్మారీలకు ఎందుకు ఇవ్వలేదు? రోహింగ్యాలకు ఎందుకు ఇవ్వలేదు? వారికి ఎందుకు ఇవ్వలేదు? వీరికి ఎందుకు ఇవ్వలేదు అని ప్రశ్నలు సంధిస్తూనే ఉన్నారు ప్రతిపక్షాల వారు, సోషల్ మీడియాలోని కొందరు మేధావులు. ఎవరెన్ని సంధించినా ఈసారి తగ్గేదేలే అని తేల్చి చెప్పారు అమిత్ షా గారు. ఈ వీడియో కానీ నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.